మాటలు చిన్న చిన్నగా మీకు అర్థమయ్యేలా నేను చెప్పాను. ఈరోజు నేను సిద్ధపడిన వాక్యం ఏంటంటే, ఒకసారి తీయండి దేవుని వాక్యంలో నుంచి. మనము యేసయ్య సిలువ వేయబడినట్లుగా మనము కూడా సిలువ వేయబడేటువంటి పరిస్థితి ఉంది. సిలువ వేయుట చెప్పండి. ఈరోజు అంశం 7 మాటలు క్లుప్తంగా మీకు తెలియజేశాను. ఈరోజు అంశం ఏంటంటే, యేసయ్యతో పాటు మనం కూడా కొన్నిటిని సిలువ వేయాలి. ఏం వేయాలి? సిలువ వేయాలి. మొదటిది చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇప్పుడు ఆయనతో పాటు దేనిని సిలువ వేయాలి? మన ప్రాచీన స్వభావమును. చెప్పాలి మీరు. దేని సిలువ వేయాలి? మన పాత స్వభావమును, లేకపోతే పాత జీవితాన్ని. ఈరోజు యేసయ్యతో పాటు ఈ శుభ శుక్రవారం రోజున మనం కూడా ఏం వేసేసేయాలి? సిలువ వేసేయాలి. స్తోత్రం చెప్పండి. మొదటి పాయింట్ ఏంటి? మన ప్రాచీన స్వభావమును యేసయ్యతో పాటు మనం ఏం వేయాలి? చెప్పాలి. సిలువ వేయాలి. యేసయ్య సిలువకు అప్పగించి పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు, ప్రధాన యాజకులు కేకలేశారు. ఏమని? సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమని. యేసయ్యను సిలువ వేయటమే కాదు, ఈ రోజున ఆయనను చూసిన మనం కూడా మన పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? ఇక్కడ రాయబడి ఉంది, మనం ఎక్కడూ పాపమునకు దాసులు కాకుండా ఉండటానికి, ఇకను పాపమును నీ మీద ఏలుబడి చేయకుండా, పాపము నిన్ను ఏలకుండా, పాప శరీరము నిరర్ధకమగునట్లు. అంతేనా? పాప శరీరం నిరర్ధకమగునట్లు. పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి. పాప శరీరం నీలో చనిపోనట్లుగా, పాప శరీరము నీలోంచి తొలగిపోనట్లుగా నీ పాత స్వభావాన్ని సిలువ వేయాలి. హల్లెలూయా. ఏం వేయాలి? మొదటి పాయింట్, పాప శరీరము నిరర్ధకమగునట్లు, పాపము నీ మీద ఏలుబడి చేయకుండానట్లు నీ ప్రాచీన స్వభావం సిలువ వేయాలి. ఒకవేళ సిలువ వేయకుండా జీవిస్తే, ఈరోజు ఈ సిలువ వేసుకోకపోతే, ఈ సిలువ వేయకుండా చాలా మంది ఈ సిలువ వేస్తారు. ఏ సిలువ వేస్తారు? ఈ సిలువ వేస్తారు. ఇంకొంతమంది మెడలో సిలువ వేస్తారు. ఏం వేస్తారండి? ఇంకొంతమంది చెవులకి వేస్తున్నారు సిలువ. చెవులు దిద్దులే సిలువలు. చెవులకి సిలువ వేస్తారు, మెడలో సిలువ వేస్తారు, ఇంకోటి ఇలా వేసుకుంటారు. ఒకడు బండి నడుపుతున్నాడు, చర్చి కనపడింది. అసలు అంత వేగంలో ఉన్న కలవరి టెంపుల్ దాటేటప్పుడు అనుకుంటున్నాడు. ఏం వేస్తున్నాడు? సిలువ. ఈ సిలువను వేసుకోవద్దు. నీ పాత స్వభావం, రక్షించబడక మునుపు ఎలా ఉన్నావో, రక్షించబడిన తర్వాత ఎలా ఉన్నావో, అప్పటికి ఇప్పటికీ పాత స్వభావం నీ మీద ఏలుబడి చేస్తే, పాత స్వభావం, పాప శరీరం నీ మీద ఏలుబడి చేస్తే, పాపమునకు నీవు దాసుడివే. అలా పాపం నీ మీద ఏలుబడి చేయకుండా ఈరోజు ఈ శుభ శుక్రవారం రోజున ఇదిగో నీ ప్రాచీన స్వభావాన్ని సిలువకు కొట్టేసేయండి. హల్లెలూయా. ఈ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? సిలువేసేద్దాం. ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువకు కొట్టేద్దాం యేసయ్యతో పాటు. ఈ రోజున యేసు ఎలాగ శిలువ మీద ఏలబడుతున్నాడో, నిన్ను కాదు శిలువ మీద చూసుకోవాల్సింది నీ పాత స్వభావం, పాప స్వభావం. పౌలు అంటాడు, అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యులను, మరణమునకు లోనన్నట్టు ఇట్టి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? పాప నియమం నా మీద ఏలుబడి చేస్తుంది. పాప నియమం ఏది చేయకూడదు అనుకున్నానో అదే చేస్తున్నాను, ఏది చెయ్యాలనుకున్నానో అది చేయలేకుండా ఒక పాప నియమం ఈ శరీరంలో పనిచేస్తుంది. ఆ పాప నియమాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని యేసు నామములో సిలువ వేద్దాం. హల్లెలూయా. రెండో మాటలోకి వెళ్తాను. గలతీ 2:20 చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా
సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సిలువ వేయాల్సిన రెండవది ఏంటి చెప్పండి? ఆ వచనంలో సిలువ దేన్ని వేయాలి? మొదటి వచనంలో ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. రెండో వచనంలో నేను అనేటువంటి అహాన్ని సిలువ వేయాలి. వాస్తవానికి పౌలు గారు రోమా పౌర హక్కు కలిగిన వ్యక్తి. ఏ హక్కు అండి? రోమా పౌరుడు. రోమాలో ఒక మంచి ఉద్యోగం, మంచి స్థానం, మంచి అధికారంలో ఉన్న వ్యక్తి, శతాధిపతి, హక్కు కలిగిన వాడు అందరి మీద. ఒకప్పుడు యేసుని ఎరగక ముందు సైన్యాన్ని వేసుకొని యేసును పూజించి ప్రార్థించే వారందరినీ చంపిన అధికారం కలిగిన వ్యక్తి. వెళ్ళి చంపుతున్నా కూడా రోమా సామ్రాజ్యం ఆమోదించింది. ఎందుకంటే ఇతను ఏం చేస్తున్నాడు? క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తున్నాడని. రోమా హక్కుదారుడు, రోమా పౌరుడు. అందుకని సిలువ వేయలేదు. ఎవరిని? పౌలును సిలువ వేయలా. యేసుక్రీస్తుతో పాటు ఉన్న కొంతమందిని సిలువ వేశారు. పేతురును సిలువ వేయబోయారు. అయ్యా, నేను యేసయ్యలా సిలువ వేయబడ్డానికి అర్హుడను కాను, యేసయ్యలా నన్ను సిలువ కొట్టద్దు, నన్ను రిటర్న్ తలకిందులుగా సిలువ కొట్టండి, తల కిందకి కాళ్ళు చేతులు పైకి సిలువ వేయబడ్డాడు పేతురుగా. అతని భార్య కూడా అదే విధంలో ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడింది. కానీ పౌలును సిలువ వేయడానికి ప్రయత్నం చేస్తే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను రోమా పౌరుడిని, నన్ను సిలువ వేయడానికి లేదు, నా సావు ఎలా ఉండాలో నాకు తెలుసు అని శిరఛేదనం చేసుకున్నాడు. హల్లెలూయా. సిలువ వేయబడలే. కానీ పౌలు సిలువ వేసింది ఏంటంటే నేను అనే అహాన్ని. ఈరోజున నేనే ఎంత చేశాను, నేను లేకపోతే ఏమీ లేదు, నా ద్వారానే జరిగింది, అసలు ఇది స్థాపించింది నేనే అనేటువంటి అహం మనిషిలో ఉంటుంది. చూడండి, ఆ అహాన్ని మనం చంపేయాలి. నువ్వు లేకపోతే ఇంకొకడు, నువ్వు కాకపోతే ఇంకొకటి. దేవుడు తన పని ఆపుకోడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత చేశాను, కృతజ్ఞత లేదు అను బానే ఉంటది. నేను అనే అహం మనిషికి ఉండకూడదు. అందుకని దేవుని వాక్యంలో ఉంది, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృప అహంకారుడికి ఎవడు, గర్విష్ఠికి ఎవడు, గర్వాంధులకి ఎవడు. ఈ రోజున నేను అనే నేను వేయాలి. అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు, ఇక్కడ జీవించేది నేను కాదు. నేను అన్నాడా? ఇక నేను కాదు జీవించేది, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి, నేను అనే అహాన్ని సిలువ వేయాలి. మూడో మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేశారు. రెండో మాట దురాశ అనేది తర్వాత తిందాం. మూడోది ఏంటంటే శరీరాన్ని ఇచ్చలతో సిలువ వేయటం. దేన్నండి? మొదటిది మన ప్రాచీన స్వభావాన్ని ఈరోజు సిలువ వేసేయాలి. రెండవది నేను అనే అహాన్ని సిలువ వేసేయాలి. మూడు, శరీరమును దీని ఇచ్చలతో, ఇచ్చలు అంటే కోరికలు, చెప్పండి, దీని కోరికలతో సిలువ వేసేయాలి. సిలువ వేయటం అంటే ఏంటి మీకు అర్థమవుతుందా? సిలువ వేయటం అంటే ఏంటి చెప్పండి? సిలువ వేయటం అంటే ఏంటి? చంపేయటం. యేసుని సిలువ వేసింది దేనికి? యేసుని సిలువ వేసింది దేనికండి? చంపేయడానికి. దేనికి? చంపడానికేనా? బతికించడానికా? బాగు చేయడానికా? ఏమండి? బ్రతికించడానికి, బాగు చేయడానికి కాదు, చంపడానికి యేసుని సిలువ వేశారు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? సిలువ వేయండి అంటే చంపేయమని, ఓ చెక్క తీసుకొచ్చి మేకులేసి గోడకు కొట్టేయమని కాదు. ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా నా పాపములెన్ని, నా దోషములెన్ని నాకు తెలియజేయి అని ప్రార్థన చేశాడు. ఈ మాటలు విన్న ఒక వ్యక్తి వచ్చి ఒక పాస్టర్ గారిని అడిగితే, నువ్వు చేస్తున్న ప్రతి పాపముకు గుర్తుగా ఒక మేకును ఒక తలుపు కొట్టు అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు చేస్తున్న ప్రతి పాపమునకు గుర్తుగా ఈరోజు ఎన్ని పాపాలు చేశావు అన్ని మేకులు నువ్వు తలుపుకు కొట్టుకో. రోజు వాడు లెక్క పెట్టుకుంటున్నాడు. ఈరోజు అబద్ధమాడా ఒక మేకు, ఈరోజు
కామపు చూపు చూసా ఒక మేకు, ఈరోజు ఒక వ్యక్తిని దూషించా. ఇలాగా రోజులో ఎన్ని చేశాడో ప్రతిరోజు ఆ తలుపుకు, తను వెళ్తున్న తలుపుకు మేకులు కొడుతూ ఉన్నాడంట. ఒక నెల అయ్యే లోపలికి ఆ తలుపు నిండా దేంతో నిండిపోయినాయి? మేకులతో నిండిపోయింది. అయ్యా ఇప్పుడు ఏం చేయమంటావంటే ప్రతి మేకును పీకు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఒక నెలలో ఎన్ని పాపాలు చేశాడో అన్ని మేకులు కొట్టి ఆ మేకులు తీసిన తర్వాత ఆ తలుపు పరిస్థితి ఏంటంటే దేనికి పనికి రాకుండా పోయింది. ఏమైంది? పనికొచ్చిద్ది? అన్ని మేకులు కొడితే పనికొచ్చిద్దా? ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపం నిన్ను పాడు చేస్తుందయ్యా. ప్రతి పాపాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా అని చెప్పాడంట ఆ పాస్టర్. అప్పుడు వాడు జ్ఞానోదయం అయ్యి బుద్ధి తెచ్చుకొని తన పాపమే తను అంత పాడు చేస్తుంది, తన వ్యసనమే తన్ని పాడు చేస్తుందని గ్రహించి వాటన్నిటిని విడిచిపెట్టి రక్షణ పొందాడంట. హల్లెలూయా. ఈరోజున శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి. అయ్యా అది ఆగిపోయింది చూడు. ఏమైంది? శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి. వస్తుందిలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఏం చేయాలి? అందుకని పౌలు అంటాడు 9:27 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, గబగబా చదవండి. మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం 27వ వచనం. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరంలో నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఈ శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? నలగొట్టుకుంటున్నాడు. ఈ శరీరం నిన్ను దేవుని దగ్గరికి రానివ్వదు. ఈ శరీరం నిన్ను ప్రార్థన చేయనివ్వదు. ఈ శరీరం నిన్ను మోకాళ్ళు వేయనివ్వదు. ఈ శరీరమును, దాని కోరికలను, దాని ఆశను, ఇది పడుకో నిద్రపో అంటది, ఇది రెస్ట్ తీసుకో అంటది. ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఈ శరీరమును సిలువ వేయాలి. హల్లెలూయా. ఏం వేయాలండి? సిలువ వేయాలి. శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి. మూడవది దురాశలను సిలువ వేయాలి. ఏం వేయాలండి? నాలుగవదా? మొదటిది ప్రాచీన స్వభావం, 2 నేను అనే అహాన్ని, 3వది శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి, 4వది దురాశలు. ఏ ఆశలండి? దురాశలను సిలువ వేయాలి. బైబిల్లో ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, చదవండి అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశలు గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనునట్లుగా దురాశను సిలువ వేయాలి. ఏం వేయాలండి? దురాశ అంటే ధనాపేక్ష, మాంసాపేక్ష, అపేక్ష, పదవీపేక్ష. ఏమంటే ఈ రోజున క్రైస్తవులకి ఒక దరిద్రం పట్టుకుంది. ఫెలోషిప్లు అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ ఫెలోషిప్ల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? ఒక పోస్టు, ఈయన ప్రెసిడెంటు, ఈయన జాయింట్ సెక్రటరీ, ఈయన ఉప ప్రెసిడెంటు. ఇలాగ లోక సంబంధమైనటువంటి రాజకీయాలను ఫెలోషిప్స్ పేరిట మనుషుల్లో ఏర్పాటు చేసుకొని పదవి వ్యామోహం, అధికార వ్యామోహం అనేటువంటిది సాతాను వారిలో రగులిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దురాశలను సిలువ వేయాలి. ఏ ఆశలండి? అందులో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దానిని ఆశించి కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారు. ఈ దురాశలను సిలువ వేయాలి. 4 విషయాలు చెప్పా. ఇంకా 2 విషయాల్లో ఒక విషయం చెప్పి నేను ముగించేస్తా. గలతీ 6:14 చదవండి. గలతీ 6:14. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమును లోకానికి నేనును, లోకమును లోకానికి నేను సిలువ వేయబడ్డా. మరి ఏ అతిశయము నాకు ఉండకూడదు. ఏ అతిశయం? దేవుని యందు తప్ప మరి ఏ అతిశయం నీలో ఉన్నా కూడా అది ఆగిపోతుంది నాన్న. దేవుడి యందు తప్ప మరి ఏ అతిశయం ఉన్నా కూడా ఏమైంది?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయము ఏమో ఉండకూడదండి, చెప్పాలి. సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయము. ఒకవేళ మరి ఏ అతిశయమైనా ఉంటే, మరి అలాంటి అతిశయం ఏదైనా ఉంటే అది సిలువ వేయబడాలి. 5 విషయాలు చెప్పా. 5 విషయాలు చెప్పా. ఎన్ని విషయాలండి? మొదటిది, మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఇది గుడ్ ఫ్రైడేగా నీకు ఉండాలంటే నీ పాత స్వభావాన్ని సిలువేసేయి. రెండవది, నేను అనే అహం సిలువేసేసి. దేన్ని? నేను అనే అహాన్ని సిలువేసేసి. మూడవది, శరీరమును దాని కోరికలతో సిలువేసేయి. ఇది ఏదైనా కావాలనుకుంటే దాంతోనే సిలువేసే దీన్ని. నాలుగవది, దురాశ. దురాశ దుఃఖానికి చేయటానికి ఒక చిన్న కథ లేవాళ్ళం మేము. దురాశ, ఉన్న దాంతో తృప్తి లేకపోవటం దురాశ, కలిగిన దాంతో సంతోషించకపోవటం దురాశ, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పలేకపోవటమే దురాశ. అది నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ దురాశను ఏం చేయాలి? సిలువేశారు. ఐదవది, దేవుని సిలువ యందు తప్ప మరి ఏ అతిశయం కలిగి ఉన్న ప్రతి అతిశయాన్ని యేసు నామములో సిలువేయాలి. హల్లెలూయా. ఆరవది, లోకమునకు నీకు లోకం సిలువేయబడాలి. అక్కడే ఉంది, లోకమునకు నీవు సిలువేయబడాలి, లోకాన్ని నీకు సిలువేసుకోవాలి. అంటే లోకాశులన్నిటిని ఏం చేయాలి? యేసు నామములో సిలువ వేయాలి. ఏం వేయాలి? యేసు నామములో సిలువ వేయాలి. ఈరోజు 6 విషయాలు సిలువ వేయాలి. ఇంకా ఉంది, సమయం లేదు కనుక ముగించేస్తున్నాను. మొదటిది చెప్పండి, మనలో ఉన్న ఏలుబడి చేస్తున్న, పాపానికి అవకాశం ఇస్తున్న ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి. రెండవది, నేను అనే అహం, గర్వం నాశనానికి ముందు గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని ఈరోజు సిలువేసేద్దాం. మూడవది, శరీరమును దాని కోరికలతో సిలువ వేద్దాం. నాలుగవది, దురాశలు నీలో ఉంటే ఆ దురాశ అంటే అర్థమైందా? దురాశ అంటే ఉన్న దానితో సంతృప్తి చెందకపోవటమే దురాశ. చెప్పండి. లేని దాని కొరకు ప్రాకులాటవే మనసు అడియాసులు కలిగి తిరుగుట కన్నా. యేసయ్య గారు పాట రాశారు కదా, ఏమండి? ఉన్న దాంతో సంతృప్తి పడటమే సంతృప్తి, అది దాటితే దురాశ. దేవుడు ఇచ్చిన దాన్ని ఎక్కువ చేసుకుని దురాశ. 6 రోజులు తినండి అన్నాడు దేవుడు, 7వ రోజుకి నిలవబెట్టుకొని తిన్నారు, అది దురాశ. దురాశ సిలువేసేయాలి. తృప్తి చెందని జీవితమే దురాశ. అర్థమవుతుందా? కలిగిన దానితో సంతోషించలేని జీవితమే దురాశ. దేవుడు నీకు సైకిల్ ఇచ్చాడా? నాకు స్తోత్రం ప్రభు అను. దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఇది ఇచ్చినందుకు స్తోత్రం. ఇది లేనోడిని బట్టి నువ్వు సంతోషించాలి. వాడికి లేదు, నాకు దేవుడు ఇది ఇచ్చాడు, ఇది తృప్తి. లేదా వాడికి అది, వాడికి ఉంది, వాడికి అది ఉంది, వాడికి నాకు ఇంకోటి కావాలని ఆశపడటం దురాశ. చెప్పు ఏంటది? ఎస్, దానిని సిలువేసే. ఇచ్చిన దానితో సంతృప్తి కలిగి ఉంది. ఐదవది ఏంటిది? ఐదవది చెప్పండి, దేవుని సిలువ యందు తప్ప మరి ఏ అతిశయం ఉన్నా దానిని సిలువేసే. ఆరవది, లోకమునకు నీకు లోకం, ఈ రెండింటినీ సిలువేసి. అంటే లోకముతో ఇక నాకు సంబంధం ఏమీ లేదు. నేను యేసు బిడ్డను. ఎవరిని? నాకు భయమే లేదు, ఎల్లప్పుడూ సంతోషమే. క్రీస్తు కుమారుడిగా మారిపోవాలి. వీటన్నిటిని సిలువ వేద్దాం. ఈ సిలువ వేసి తిరిగి మరలా
నూతన జీవం యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మనం కూడా ఆయనతో పాటు మరణమును గెలిచి ఈ శరీరమును వాటి ఇచ్చలనంటిని చంపి నూతన జీవాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున 7 మాటల ధ్యానం క్లుప్తముగా, తర్వాత ఈ గుడ్ ఫ్రైడే సందేశం క్లుప్తముగా దేవుడు నీతో మాట్లాడాడు. యేసయ్యతో పాటు ఇన్ని సంవత్సరాలుగా నీలో ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన వాటన్నిటిని సిలువ వేయాలి. నీలో ఏలుబడి చేస్తున్న పాపమును, నీ మీద అధికారం చేయడానికి అవకాశం ఇచ్చే నీ ప్రాచీన స్వభావమును సిలువ వేయాలి. నేను అని అహాన్ని సిలువ వేయాలి. నీ శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి. దురాశలను సిలువ వేయాలి. దేవుని సిలువ యందు తప్ప మరి దేని ఎందైనా అతిశయం కలిగి జీవిస్తే దాన్ని సిలువేయి. నువ్వు పాటగాడివని పాటను బట్టి, నీ స్వరాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. నువ్వు మాటగాడివని మాటను బట్టి అతిశయించకూడదు. దేని యందు నాకు అతిశయం ఉంటే అది నాకు దూరం అవ్వాలి. నేను దాన్ని సిలువ వేయాలి. లోకమును లోకానికి వేరుగా, లోకమును నీకు, నీకు లోకమును సిలువ వేయాలి. 6 విషయాలు. వీటన్నిటిని సిలువ వేద్దాం యేసయ్యతో పాటు. యేసయ్య సిలువ వేయబడి 3వ దినమును సజీవుడై మరణమును గెలిచి తిరిగి లేచినట్లుగా మనం కూడా నూతన జీవమును, పునరుద్ధానమును మరలా 3వ దినం ప్రభువుతో పాటు మనం పొందుదాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక.